దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 138 కీర్తన 7వ చరణం. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదువు. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము ఈ విధమైన మొర మనం ఆపదకాల సమయంలో మొరపెడుతున్నామా? ఈరోజు ప్రభు ఒక వ్యక్తి మొరపెడుతున్నప్పుడు ఎలా మొరపెడుతున్నాడు అనేది మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదువు. ఆయన ఆపదలో చిక్కినప్పుడు దేవాది దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నాడు? నన్ను బ్రతికించదువు, నా శత్రుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నా చెయ్యి చాపి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించను. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే, ఒక శత్రువు ఒక వ్యక్తిని ఆపదలోకి నెట్టాలని, ఏ కుటుంబం అయితే ఎదుగుతుందో, ఏ కుటుంబం అయితే సమాధానంతో ఉందో, ఏ కుటుంబం అయితే నెమ్మదితో ఉందో, ఏ కుటుంబం అయితే మంచి ఆరోగ్యంతో బలంతోనూ ఉందో, ఆ కుటుంబాన్ని దేవుడు ఏదో ఒక విధంగా ఆ కుటుంబాన్ని దీవెనికరంగా మంచి మార్గంలోనూ, క్రీస్తు మార్గంలోనూ, దేవుడిచ్చే మహిమ ఐశ్వర్య మార్గంలోనూ ఆ బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు, ఆ బిడ్డలు దేవుడు తోడుగా ఉంటున్నప్పుడు కొంతమంది ఓర్వలేని స్థితిలో ఉంటారు. ఆ కుటుంబాన్ని ఎప్పుడు పతనం చేద్దామా, ఆ కుటుంబాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా, ఆ కుటుంబాన్ని ఎదగనవ్వకుండా ఎక్కడ ఆఫ్ చేద్దామా అన్న ఉద్దేశంతో చాలామంది తిరుగుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నువ్వు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తా, నీకు జవాబు దయచేస్తా అని ప్రభువారు చెప్తున్నారు. మనం మొరపెట్టే వరంగా ఉండాలి, మనము ఆయన్ని అడిగే వరంగా ఉండాలి. ఈరోజు మనము మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? పైవచనంలో ఉంటుంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రైజ్ లార్డ్. ప్రభువు గర్విష్ఠులను బాగుగా ఎరుగుతాడంట. కింద వచ్చిన ఏమని ఉంటుందో తెలుసా? యెహోవా నా పక్షం నా కార్యం సఫలం చేయను, యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యమును విడిచిపెట్టకము అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన పక్షం నుండిగా మనకి విరోధి ఇవ్వడండి. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మన పరిస్థితులు, మన స్థితిగతులు సమస్తము మార్చబడతాయి కదా. ఈరోజు మనము ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు మొరపెడతావా? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అప్పుల వలయంలో ఉన్నప్పుడు, చిక్కబడి ఉన్నప్పుడు, నువ్వేదైతే సమస్యతో ఉన్నావో, ఆ సమస్యలో చిక్కబడి ఉన్నావో, ఆ సమస్యను పట్టుకొని నువ్వు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? యెహోవా నా పక్షం నా కార్యము సఫలం చేస్తాడు. ఆయన చేతి కార్యములు బట్టి మనకి సంతోషం కలిగిద్ది. ఆయన కృప మనకు తోడుకుంటుంది. ఈరోజు దేవుడు ఇవన్నీ మన జీవితంలోనూ మనలోనూ నెరవేర్చాలనుకున్నప్పుడు నీ కన్నిటికి కారణమైనది ఏదుందో, లేదా నీ సంతోషాన్ని దూరం చేసే కారణం ఏదైతుందో, నీ కుటుంబంలో సమాధానం నుంచి దూరం చేసే కార్యం ఏదైతుందో అది నువ్వు గ్రహిస్తావా? గ్రహించినట్లయితే ఇమ్మీడియట్గా దేవుడు నీ పక్షం నా కార్యం సఫలం చేస్తాడు. నువ్వు చిక్కబడి ఉన్న ప్రతి ప్లేస్ని దేవుడు సరళం చేస్తాడు. నువ్వు ఎక్కడైతే వేదనకరంగా నలిగిపోతున్నావో, ఎక్కడైతే బాధతో నలిగిపోతున్నావో, ఎక్కడైతే సమస్యల వలనతో నలిగిపోతున్నావో, దేవుడు ప్రతి విషయాన్ని ఈరోజు ఆయన కృపలో, ఆయన కార్యంతో అన్నిటినీ సరళం చేసి గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాలంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆయన గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూద్దాం గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు ప్రభా నీ దయతో, నీ వాత్సల్యంతో, నీ బాహుల్యంతో ప్రభా అయ్యా మమ్మల్ని పోషించావు, నడిపించావు, కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా ఆపదలో చిక్కుబడినప్పుడు ప్రభా మేము ఏ విధంగా మొరపెట్టాలో ప్రభా మీరు మాకు జ్ఞానం కలిగిన ఆత్మను మీరు మాకు దయచేశారు దేవా. అయ్యా మమ్మల్ని ప్రభా బతకనివ్వకుండా ప్రభా శత్రువు ఎంతగానో ప్రభా పన్నాగాలు పొందినప్పుడు ప్రభా వాడిని జయించుకునే శక్తిని ఇస్తున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నీ వాక్యం ద్వారా నన్ను బతికిస్తున్నావు ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుపడుతుంది దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మీరే ప్రభా వాక్యమైన దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ రక్షణ వాటిని మేము తెలుసుకుని ముందుకు సాగడానికి కృప చూపిస్తున్నాం
చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. నీ ఉదయమున ప్రభా నేను స్తుతించుకునే కృపనిస్తున్నావు ప్రభా, నేను మహింపరచుకునే కృపనిస్తున్నావు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ చిత్తంలో ప్రభా మేము ప్రతి ఒక్కరూ నిలబడి నీ సాక్షాత్తంగా జీవించడానికి సహాయం చేసి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.